महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 5వ తారీఖు నుంచి జూలై మాసం వచ్చేసింది. అప్పుడే 6 నెలలు గడిచిపోయే సంవత్సరంలో ప్రథమ భాగం కంప్లీట్ అయిపోయింది. సో జూలై మాసానికి సంబంధించి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు ఇక్కడ ఈ రాశి జనరల్గా గోచారంలో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారు. ఆయన వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు బుధ భగవానుడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం ప్రారంభం నుంచే సింహరాశి కేతువుతో కలిసి ఆయన కూడా యుతిలో ఉంటూ ఉంటారు. ఇక మీనంలో శని, వృషభంలో కుజుడు, మిథునంలో రవి బుధులు, ఉచ్చస్థితిలో గురుడు కర్కాటక రాశిలో ఇప్పుడు లోన్లీగా ఆయన గోచారంలో ఉన్నారు. శుక్రకేతువులు సింహరాశిలో, కుంభంలో రాహు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. మేషరాశి వారికి చూసినట్టయితే కనుక ఈ వారం యోగిస్తున్న గ్రహాలు మొత్తం 3 గ్రహాలు ఉన్నాయి. ఒకటి తృతీయంలో రవి యోగిస్తూ ఉన్నారు, అలాగే పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు, ఇక లాభంలో రాహు యోగిస్తున్నారు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క వారం మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, గురు, శుక్రవారాలు ఈ 3 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తూ ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క లాభస్థాన సంచారం. సో ఇక్కడ చంద్రుని యొక్క లాభస్థాన సంచారం రాశి వాళ్ళకి వారం ప్రారంభంలో మొదలవటం. సో మొత్తంగా వారం ప్రారంభానికి మనం చూసినట్టయితే కనుక చాలా వరకు వీళ్ళకి ఈ రాశి వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్, పడే కష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాల్లో కొంత న్యూ సర్కిల్ పరిచయం అవటం, అలాగే ఏదైనా పని చేశాక ఆ పనిలో తీవ్రమైన స్ట్రెస్ ఉన్నప్పటికీ దాని ద్వారా కొంత గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు పడే కష్టం, సో ఇవన్నీ కూడా కొంతవరకు మీకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాయి. సోమ, మంగళ, బుధవారాల్లో అంటే మెయిన్గా ఇక్కడ ఏదైతే లాభం ఉంటుందో, ప్రాఫిట్ ఉంటుందో, మనకు వచ్చిన గెయిన్ని అది మళ్ళీ కొంచెం ఎక్స్పెండిచర్గా మార్చే కార్యక్రమాలు, మనకు వచ్చిన గెయిన్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, అది మళ్ళీ తిరిగి కొంచెం ఖర్చు అయ్యే ఆస్కారాలు కూడా సోమ, మంగళ, బుధవారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో ఓకే ఒక రకమైన స్ట్రెస్ అనేది మాత్రం ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ హిడెన్ ఎనిమీస్, రహస్య శత్రువులు, హిడెన్ ఎనిమీస్తో కూడా వీళ్ళకి కొంత డిస్టర్బెన్స్, ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. సో ఏదైనా ఈ సోమ, మంగళ, బుధవారాల్లో రిస్ట్రిక్షన్ ఆఫ్ స్లీప్, అంటే ఇక్కడ కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితుల రీత్యా, ఇతర పరిస్థితుల రీత్యా కూడా కొంతవరకు ఈ రాశి వాళ్ళు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం కూడా చాలా అవసరంగా భావించాలి. గురు, శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి రాశిలో శని, ఇక్కడ చంద్రుని యొక్క సంచారం, అదేవిధంగా రాష్ట్రాధిపతి కుజుడు కూడా 2వ స్థానంలో ఉన్నారు. ఫైనాన్స్కి సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు గురు, శుక్రవారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి, శనివారానికి వచ్చేసరికి కూడా కొంత ర్యాష్ స్పెండింగ్ అనేది, కొంచెం అధిక ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి సూచితంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వాక్స్థానంలో ఇంపల్సివ్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్ లాంటి కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత ర్యాష్ స్పీచ్కి సంబంధించి మాటలు కొంచెం పరుషంగా
ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఈ రాశి వాళ్ళకి ఇప్పుడున్న ట్రాన్సిట్లో మెయిన్గా కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అర్ధాష్టమ గురు సంచారం కూడా హైలైటెడ్గా ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని ఖర్చులనండి, అది కొంచెం లక్ అండ్ ఫార్చ్యూను, అదృష్టానికి సంబంధించి కావచ్చు, వ్యయానికి సంబంధించి కావచ్చు, ఈ రెండు కూడా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి గృహపరమైన విషయాలకి సంబంధించే ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళ బుధవారాల్లో కూడా కొంత ఎమోషన్గా స్ట్రెస్తో కూడిన ఎమోషన్ అనేది ఎక్కువగా ఈ 3 రోజులు కనిపిస్తూ ఉంది. మెయిన్గా ఏదైతే శని యొక్క సంచారం ఏ స్థానంలో ఉందో కంపల్సరీగా ఈ రాశి వాళ్ళు నీలాంజన సమావాసం చదువుకోవటం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. వాక్స్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళు ద్వితీయస్థ కుజుడికి ధరణీ గర్భ సంభూతం ఆ కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఇంకా మంచిది ఈ వారం. సో కాబట్టి నవగ్రహ శాంతి మంత్రాలన్నీ కూడా కింద మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. సో కాబట్టి డిస్క్రిప్షన్లో చూసుకుని ఆ మంత్రాలన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, లాభంలో శని, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ద్వితీయంలో బుధుడు కూడా ఈ రాశి వాళ్ళకి రెట్రోగ్రేషన్లో ముఖ్యంగా ఇప్పుడు వక్ర స్థితిలో మళ్ళీ ధనస్థానంలోకి వచ్చారు. సో కాబట్టి ఆల్రెడీ రవి యొక్క సంచారం వల్ల అటు కొంచెం ఫైనాన్షియల్ డ్రైనేజ్ జరుగుతుండటం. సో ఏదైతే ఈ యొక్క జూన్ 15వ తారీఖు నుంచి కూడా కొంచెం ఆర్థిక పరంగా ఫైనాన్షియల్గా కానీ కుటుంబ పరంగా కానీ తర్వాత చిన్నపాటి సమస్యలు ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ డ్రైనేజ్ లాంటి సమస్యలకి బుధుడు మళ్ళీ తిరిగి తన సొంత ఇంట్లోకి మిథున రాశిలోకి రెట్రోగ్రేషన్లో అడుగు పెట్టడం, రీవాల్యుయేషన్ ఆఫ్ మనీ, ఆర్థిక పరిస్థితులకి సంబంధించి క్యాలిక్యులేషన్ మళ్ళీ ఒకసారి చేసుకొని మీరు అవుతున్న ఖర్చులకి తగ్గట్టుగా ఫైనాన్షియల్ స్టెబిలైజేషన్ చేసుకోవడానికి సంబంధించి ఇక్కడ ఆలోచనలు చేసే ఆస్కారాలు ఈ వారం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం ముఖ్యంగా రాశికి రాశ్యాధిపతి శుక్ర భగవానుడు సింహరాశిలో ఉన్నారు. యాక్చువల్గా సింహరాశి అనేది ఆయన శత్రుక్షేత్రం, ఆయన కేతువుతో కలిసి ఉన్నారు. సో ఎంతైనా శుక్రుడు లాంటి గ్రహం డెఫినెట్గా ఇక్కడ ఈజ్ ఎ ప్లెజెంట్ ప్లానెట్. సో 4th హౌస్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించి శుక్రుడు లాంటి గ్రహం, కేతు ఎప్పుడైతే ఉంటున్నారో చాలా లాంగ్ రన్గా ఆఫ్టర్ 1 year శుక్రుడు కూడా చతుర్థ స్థానంలోకి రావటం. సో డెఫినెట్గా ఈ ఫీల్ అంటే మొన్నటి వరకు అసలు మానసిక ప్రశాంతత అంటే ఏంటి, ఇన్నర్ పీస్ అంటే ఏంటి, హ్యాపీనెస్ అంటే ఏంటి, వాటి మీద పెద్ద ఫోకస్ లేకుండా పనిచేయడం, తల్లిగారి గురించి కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఇంటికి సంబంధించిన విషయాల్లో సమ్ డిసాటిస్ఫాక్షన్ లాంటివి ఉంటాం. అంటే శుక్రుడి యొక్క సంచారం దీన్ని ఫిల్ఫిల్ చేసే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి కొంచెం ప్లెజెంట్నెస్ని ఆయన అందించే ఆస్కారాలు కూడా రాశ్యాధిపతిగా మీరు ఎక్కువ సుఖాన్ని, కొంచెం హ్యాపీనెస్ని, కొంచెం మానసిక ప్రశాంతతని ఎక్కువగా ఈ సమయంలో కోరుకునే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాభస్థానంలో శని యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఇది చాలా వరకు కూడా ఈ రాశికి ముఖ్యంగా 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం. అంటే ఆదివారం, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, 10th హౌస్లో చంద్రుడు యోగిస్తాడు, అక్కడే రాహు కూడా ఉన్నారు. రాహు కూడా చాలా వరకు కూడా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో అనుకూలతలు మీరు క్రియేట్ చేయడానికి చాలా ఆయన హెల్ప్ అవుతారు. సోమ, మంగళ, బుధవారాల్లో కూడా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఉద్యోగంలో కొంచెం గుర్తింపు తెచ్చుకోవడానికి, ఒక లెవెల్ అప్ అవ్వటానికి, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, ఫాదర్ త్రూ బెనిఫిట్, నాన్నగారి నుంచి కొంచెం ప్రయోజనం పొందే ఆస్కారాల్లో కావచ్చు, ఇలాంటి వాటి విషయాలు మీ మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి, మీ గురువుల నుంచి కొంతవరకు మీరు లాభపడే ఆస్కారాలు చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి మెయిన్గా. అదేవిధంగా ఈ రాశి అధిపతి గురుడు మెయిన్గా తృతీయ స్థానంలో ఉండటం వల్ల కొంచెం హెక్టిక్ షార్ట్ జర్నీస్, కొన్నిసార్లు మీ రిలేటివ్స్కో, సిబ్లింగ్స్కో, నైబర్స్కో, తెలిసిన వాళ్ళకో కొంత ప్రాబ్లమ్స్ అనేవి కూడా క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురు శుక్రవారాలు కొంచెం మెంటల్ టెన్స్ లాంటివి ఉండటం, పవర్ స్ట్రగుల్ ఎక్కువ ఉండటం. సో ఫోర్స్ఫుల్గా అంటే మీ ఇమీడియట్ హెడ్ కావచ్చు, టీమ్ లీడర్స్ కావచ్చు, కొంచెం మొండోళ్ళు ఎవరైతే ఉంటారో లైఫ్ పార్ట్నర్ అయినా కావచ్చు, సో వాళ్ళ యొక్క
డామినేటింగ్ నేచర్కి మీరు కొంచెం సఫర్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదంగా వారాంతానికి కొంచెం షార్ట్ టెంపర్ లాంటి సిచ్యువేషన్స్, కొంచెం అంటే కుజుడు ఎక్కడో లేడు, మీరు రాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కుజుడి ఎనర్జీ అంతా మీ రాశి మీద ఎక్కువ ప్రభావితం చూపించడం వల్ల కొంతవరకు అక్కడ మీరు కొన్నిసార్లు కొన్ని టైమింగ్స్లో మాత్రం కొంచెం ఇంపల్సివ్ ఉండే ఆస్కారాలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. దీనిలో పాజిటివ్ చెప్పుకోవాలంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, బిజినెస్కి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి సో ఆఫర్స్ అనేవి మీ యొక్క హెల్ప్ కోసమో సో మీ గురించే ఇతరులు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది ఎక్కువగా ఈ విషయాల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ రవి యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. కేతువు యొక్క చతుర్థ స్థాన సంచారం కూడా సమ్ డిసప్పాయింట్మెంట్స్ ఇన్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు కావచ్చు, డొమెస్టికల్ లైఫ్, కుటుంబానికి గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. అంటే వాక్ స్థానంలోనే ఉన్న రవికి జపాకుస్మ సంకాసం చదువుకోవడం చాలా మంచిది. కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో అభిషేకం చేసి దానం ఇచ్చినా మంచిది. అలాగే కేతువుకి పలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే ఇంకా మంచిది. సో కాబట్టి ఇక్కడ ఈ నవగ్రహ శాంతి మంత్రాలు కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. సో ఆ మంత్రాలు చక్కగా డిస్క్రిప్షన్లో చూసి మీరు చదువుకోవచ్చు. మిథున రాశి వారికి సంబంధిద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతువు, తృతీయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. అలాగే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఏదైతే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో మెయిన్గా ఇక్కడ గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం గురించి చెప్పుకోవాలి. తప్పకుండా మిథున రాశి వారికి దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ యువర్ బిజినెస్ లైఫ్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఇదే సమయంలో యువర్ పార్ట్నర్, స్పౌస్, లైఫ్ పార్ట్నర్, భార్య కానీ భర్త కానీ వాళ్ళ ఎదుగుదల, గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ మీరు చూసే ఆస్కారాలు. ఫ్యామిలీ పరంగా జూపిటర్ ఈజ్ ఏ ప్లానెట్ ఆఫ్ హోప్. అండ్ అలాగే దేవ గురు శుభగ్రహం. సో శుభగ్రహం కూడా ఇక్కడ గురువు గారు చక్కగా సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, అంటే ఇక్కడ సంతానానికి సంబంధించి వేచి చూసే వాళ్ళకు కూడా గురువు గారి బ్లెస్సింగ్స్ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రొఫెషన్ త్రూ గెయినింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఫైనాన్స్, జాబ్ రావడం ద్వారా మీకు ఇక్కడ ఆర్థికంగా మీకు కొంత బలం రావటం. సో కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కూడా ఇక్కడ వచ్చే ఆస్కారాలు ఈ ట్రాన్సిట్లు చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్గా మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో ఇక్కడ అలాగే రాహు కూడా ఈ రాశి వాళ్ళకి 9th హౌస్లో ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. సో విచ్ రిప్రజెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్ ట్రావెల్. రాహు ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ కానీ దూర ప్రయాణాలకు కానీ చాలా బాగా యోగిస్తూ ఉంటారు. అలాగే ఎంత సంపాదించినా మాత్రం కొన్ని ఖర్చులు, కొన్ని పేమెంట్స్ రీత్యా సో వచ్చినట్టుగా మళ్ళీ అది తిరిగి ఎక్స్పెన్సెస్, లాసెస్ కాదు కానీ తీసుకున్న దానికి చెల్లించడం అని చెప్పాలి. అలాంటి వాటికి ఎక్కువగా ఇక్కడ మళ్ళీ మీ మనీ రొటేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే శని కూడా ఇక్కడ 10th హౌస్లో ఉన్నాడు. జాబ్ వాల్యూ, జాబ్కి సంబంధించిన విషయాల్లో కొంత లక్ని, ఫార్చ్యూన్ని శని ఇక్కడ ఇస్తారు. కానీ అతి కష్టంతో ఎవరైతే కష్టాన్ని కూడా ఇష్టపడి జాబ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ ట్రాన్సిట్ చాలా చాలా బాగుంటుంది. బట్ కష్టపడడం ఇష్టం లేని వాళ్ళకి మాత్రం శని ఈ 10th హౌస్లో మాత్రం చాలా టెస్టింగ్ పీరియడ్గా జాబ్ అండ్ ప్రొఫెషన్, కెరీర్ ఉన్నట్టు మీకు అనిపించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే కొన్నిసార్లు ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు రీత్యానో కొన్ని వచ్చిన గెయిన్స్ని మీరు కొంచెం ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ చేయటమో, కొన్ని ఖర్చులు పెరగడమో, అది మెడికల్ ఎక్స్పెన్సెస్ గానో, ఆరోగ్యపరమైన విషయాల రీత్యానో మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ని కొన్నిటిని సాల్వ్ చేసుకోవడం గానో, కోర్టు కేసెస్ కావచ్చు, ఇలా కొన్ని సందర్భాల్లో కొన్ని ఖర్చులు కూడా ఈ వారం వచ్చిన ప్రాఫిట్ని కొంచెం ఎక్స్పెన్సెస్గా మార్చే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే అక్కడ కుజుడు వేయంలో ఉన్నారు, చంద్రుడు కూడా అక్కడ వేయంలో ఉన్నారు. సో రీసెర్చ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, నైట్ జాబ్ చేసే వాళ్ళకి చక్కగా వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా చేస్తారు. కానీ
ఇంట్లోనే స్లీప్ కోరుకునే వాళ్ళకి మాత్రం స్లీప్ మాత్రం ఉండదు. సో ఇక్కడ కొంతవరకు సమ్టైమ్స్ సమ్ ఫియర్, కొంత భయం, దానికి తోడు కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్, ఈ రెండు మిక్స్గా మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ వారం. సో కాబట్టి కొన్నిసార్లు మీ నెట్వర్క్ సర్కిల్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు, వాళ్ళలో కూడా కొంత ఈ కుజుడి యొక్క వేయిస్థాన సంచారం వల్ల సమ్టైమ్స్ ఈ లాస్ యువర్ సర్కిల్, కొంత సర్కిల్ లాస్ అయినట్టు, మీ ఫ్రెండ్స్ని కొంతమందిని మనం దూరంగా ఉన్నట్టు ఫీల్ అయ్యే ఆస్కారాలు కూడా ఇక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి వారాంతానికి. సో ఈ విధంగా కుజుడి యొక్క వేయిస్థాన సంచారం ఈ రాశి కొంచెం ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి, సో డెఫినెట్గా కుజుడికి కేజింపావు, కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా దేవాలయంలో ఆయనకి అభిషేకం చేసుకొని దానం ఇవ్వటం మంచిది. సో అలాగే ఈ రాశికి మెయిన్ రవి యొక్క సంచారం కూడా రాశిలో ఉంది. కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్స్ మీరు ఎక్కువ పెట్టాల్సి రావడం, సమ్టైమ్స్ కొంచెం హెల్త్ అప్సెట్స్ లాంటివి, సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. రవికి జపాకుసుమ సంకాసం, కుజుడికి మాత్రం తప్పకుండా వేయి స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం. నేను చెప్పిన ఆ యొక్క దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది. సో ఈ గ్రహశాంతి మంత్రాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు డిస్క్రిప్షన్లో చూసి చక్కగా చదువుకోవచ్చు. సో కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో మెయిన్గా ఈ రాశికి చూస్తే కనుక అష్టమ స్థానం నుంచి కూడా చంద్రుని యొక్క సంచారంతో మొదలవుతుంది. అష్టమ చంద్ర సంచారంతో మొదలవుతుంది. వారం ప్రారంభం కొంత టెన్స్తో స్టార్ట్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉందో, అలాగే చంద్రుడు కూడా ఉన్నారో, రాశ్యాధిపతి పైగా. సో కాబట్టి ఏదో ఒక తెలియని ఒక రకమైన టెన్స్ ఫీలింగ్, అంటే అనవసరమైన ఆలోచనల ద్వారా వచ్చే యాంగ్జైటికల్ ఫీలింగ్స్ అని ఎక్కువ కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాలు భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ అలాగే అక్కడ శని భగవానుడు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా. సో సాటర్న్ ఈజ్ ఎ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్. యాక్చువల్గా ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్. శని లాంటి వెరీ మందుడు భాగ్యస్థానంలో ఉంటాం. ఎవరు కోరుకుంటారు? మన భాగ్యం అంటే మన ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ నెమ్మదిగా ఉండాలని ఎవరిని కోరుకుంటాడా? లేదు, నెల నెల గ్రోత్ టర్న్ ఓవర్ పెరిగిపోవాలని కోరుకుంటాడు. సో బట్ ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే స్లో మూమెంట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఇక్కడ ఉంది. అది మీరు వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, ఎలా అయినా ఉండండి, లక్ అండ్ ఫార్చ్యూన్ మాత్రం వీళ్ళకి లిటిల్ బిట్ స్లో. ఫారెన్ ట్రావెల్స్కి ట్రై చేసినా, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసినా, ఏ రకంగా చూసినా కూడా వీళ్ళకి ఏంటంటే ఇంత స్ట్రెస్తో కూడుకొని ఉన్నదేంట్రా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ రాశ్యాధిపతి గురుడు ఉచ్చ స్థితిలో రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశిలో ప్లానెట్ ఆఫ్ హోప్, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్. ముఖ్యంగా అలాంటి ప్లానెట్ రాశిలో ఉండటం, పైగా ఉచ్చ స్థితిలో ఉండటం డెఫినెట్గా ఈ రాశికి ఒక రకమైన ఆశావాదం, ఒక మంచి హోపు. జూపిటర్ ఇస్ అ ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఉచ్చస్థితి గురుడి యొక్క సంచారం వల్ల ఎక్కడ కూడా స్టెబిలైజ్డ్గా ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా, అష్టమ గురుడు నడవనివ్వండి, భాగ్యంలో శని ఉండనివ్వండి, ఏమైనా సరే కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మాత్రం స్టెబిలైజ్డ్గా వీళ్ళు మెయింటైన్ చేయడానికి ఈ గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక గురు శుక్రవారంలో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక దశమంలో ఆ యొక్క కుజుడు చక్కగా లాభస్థానంలో ఉన్నాడు. సో లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో, పైగా కర్కాటక రాశికి అన్నిటికంటే మనం ప్లస్గా చెప్పుకోవాల్సింది మంచి యోగకారకుడు, ఈ లగ్నానికి మంచి మిత్రుడు, ఆయన లాభస్థాన సంచారంలో ఉంటాం. కుజుడి యొక్క లాభస్థాన సంచారం వల్ల చాలా వరకు సంతాన పరంగా ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా ఏంటి, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఏంటి, ఒక స్థిరమైన అభిప్రాయాలు రీచ్ ఏంటి, ఆరోగ్యపరంగా ఏంటి, అన్నిటి పరంగా కూడా కుజుడే చూసుకుంటాడు. అంటే మార్స్ ఇస్ ద వెరీ విల్ పవర్డ్ ప్లానెట్, ఎనర్జికల్ ప్లానెట్. సో కాబట్టి ఆయన లాభస్థానంలో ఇచ్చే స్ట్రెంగ్త్ మీకు చాలా వరకు కూడా చాలా యోగదాయకంగా ఈ రాశి వాళ్ళు
ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నా, మిగతా మెంటల్ టెన్స్ కండిషన్స్ ఎలా ఉన్నా, లాభస్థానంలో కుజుడు మాత్రం వీళ్ళని ఏంటంటే స్థిరమైన అభిప్రాయం మీదుగా, స్థిరమైన ఆలోచన మీదుగా వీళ్ళని ముందుకు నడిపిస్తూ ఆరోగ్యపరంగా కానీ లాభాన్ని చేకూర్చే ఆస్కారాలు, ప్రొఫెషన్ లెవెల్లో కూడా మీరు యాక్షన్ ఓరియంటెడ్గా చేసే పనుల వల్ల తప్పకుండా గుర్తింపు లభించే ఆస్కారాలు ఉన్నాయి వారాంతానికి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అష్టమ రాహు దోషం ఈ వారం మనకి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి చక్కగా దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. కేజింపావు మినుములు, అలాగే ఒక బూడిద రంగు వస్త్రం దానం చేస్తే శనివారం చాలా మంచిది. నవగ్రహాల్లో చక్కగా రాహుకి మీరు అక్కడ మినుములతో ఆయనకి అభిషేకం చేసుకున్న, చక్కగా పాదాల దగ్గర అర్ధగాయ మహావీరం చదువుతూ ఒక 18 ప్రదక్షిణాలు చేసుకున్న కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది. ఆ నవగ్రహ శాంతి మంత్రం అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చక్కగా చూసుకోవచ్చు మీరు కూడా. రవి యొక్క సంచారం మాత్రం 1000 స్థానంలో ఉంది, ఇది కొంత మైనస్. మరి ధనాధిపతి కుటుంబాధిపతి అయిన రవి 1000 స్థానంలో ఉంటాం. సో ఇది కొంతవరకు ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ కండిషన్స్కి సంబంధించి కావచ్చు, కొన్ని ఖర్చులను సూచిస్తుంది. అందులోనూ బుధుడు కూడా ఈ రాశికి మెయిన్గా రాశి నుంచి మళ్ళీ రెట్రాగ్రేషన్లో 1000 స్థానంలోకి వెళ్తున్నాడు. సో కాబట్టి కొన్ని ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు కూడా ఈ వారం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వాటర్ ఇచ్చాడు అన్ఎక్స్పెక్టెడ్ అవసరం లేని ఖర్చులు ఏమైనా ఉంటే అవి అవాయిడ్ చేయడం అనేది మంచిది. బుధుడు రెట్రాగ్రేషన్ అయి 1000 స్థానంలోకి వస్తున్నారు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే జపాకుస్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, బుధుడి విష్ణు సహస్రనామ పారాయణం, రాహుకి దుర్గామాత ఆలయ దర్శనం, ఇవి 3 కనుక చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా కర్కాటక రాశి వాళ్ళకి ఎనీ సిచ్యువేషన్స్ చక్కగా మీరు ఎదుర్కొంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు ఈ ట్రాన్సిట్లో ఉన్నాయి. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి రాశిలో శుక్రుడు, దశమంలో కుజుడు, అలాగే లాభంలో రవి, లాభంలో బుధుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. సో అలాగే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనుకూలమైన ఫలితాలు, చక్కగా చంద్రుని యొక్క బలం కనిపిస్తూ ఉంది. వారం ప్రారంభం చూస్తే 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో వ్యాపార పరిస్థితుల రీత్యా ఈ రాశి వాళ్ళకి కొంచెం ఖర్చులు పెరగడం కావచ్చు, కొన్ని సందర్భాల్లో చేసిన అప్పులకి సంబంధించి కొంచెం వాటిని తీర్చడానికి మళ్ళీ ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకురావాల్సిన పరిస్థితులు కావచ్చు. ఇలాగే ఎక్సీడెడ్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో ఏదైనా సరే ఉన్న వ్యాపారాలని, ఉన్న స్టాక్ని జనరల్గా వాటిని ఫస్ట్ మనం డిస్పోజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలి. ఉన్నదాన్ని ఉంచుకుని ఇంకో ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకుని పెట్టుకుని ఇలాంటిది ఎక్స్ట్రా బర్డెన్ పెట్టుకోకుండా ఉండటం మంచిది. అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, కాంట్రాక్ట్ పరమైన విషయంలో అయినా, బిజినెస్ డీలింగ్స్లో అయినా జాగ్రత్త అనేది అవసరం. సోమ, మంగళ, బుధవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక కొంచెం ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. కోర్టు కేసెస్ కావచ్చు, రుణరోగ శత్రుస్థానం దానికి సంబంధించి లోన్స్కి సంబంధించి అయినా, సో ఇలా కోర్టు కేసెస్, కొన్ని కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో అయినా, సో ఆఫ్టర్ ఈ లాంగ్ ఇయర్స్ తర్వాత అంటే 30 years తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా కొంత జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు ప్లాన్ చేసుకుంటా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సోమ, మంగళ, బుధవారాల్లో అటు ఆరోగ్యపరంగా ఏంటి, తీసుకునే డెసిషన్స్ పరంగా ఏంటి, అన్ని విషయాల్లో కూడా కొంచెం కేర్ అనేది అవసరంగా కనిపిస్తుంది. ఉద్యోగ పరిస్థితుల రీత్యా కావచ్చు, వాటిల్లో కూడా కొంత జాగ్రత్త, అండ్ ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ పొజిషన్ రీత్యా కూడా. సో ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. గురు శుక్రవారంలో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశి అధిపతి కుజుడు చక్కగా ఈ రాశికి మంచి యోగకారకుడు, సింహరాశికి వెరీ బెస్ట్ ఫ్రెండ్, కావాల్సిన వాడు, చాలా దగ్గర వాడు కుజుడు. అలాంటి కుజుడు 10th హౌస్లో ఉన్నాడు. సో కాబట్టి వృత్తి ఉద్యోగాల రీత్యా ఏంటి, ప్రొఫెషన్ రీత్యా ఏంటి, చాలా ముక్కుసూటిగా కెరీర్ పరమైన విషయాల్లో మాత్రం చాలా బాగానే మీరు పెర్ఫామ్ చేసే ఆస్కారాలు, మీ విల్ పవర్ అక్కడ బాగా ఉపయోగపడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఆరోగ్యం సహకరించాలి, ఫ్యామిలీలో ఇబ్బందులు రాకుండా ఉండాలి. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలి అంతే. అలాగే వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఆ 10th హౌస్లోని చంద్రుని యొక్క సంచారం,
ముఖ్యంగా 10th హౌస్లోనే చంద్రుని యొక్క సంచారం ఉంది. చంద్రుడు అక్కడ దశమస్థానంలో యోగిస్తాడు, కుజుడు 10th హౌస్లో ఉన్నారు. ఇద్దరు యోగించే గ్రహాలే. సో అలాగే ఈ వారం నుంచి కూడా బుధుడు రెట్రోగ్రేడ్ అయ్యి లాభస్థానంలోకి వస్తున్నాడు, మళ్ళీ తిరిగి లాభస్థానంలోకి లాభాధిపతి వస్తున్నాడు. సో కాబట్టి డెఫినెట్గా పోయినవి ఏమన్నా దొరకటం కావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు నెగోషియేషన్ ఏదన్నా ఒక విషయం గురించి బేరం ఆడామనుకోండి, దేని గురించి అన్న, సో అప్పుడు కొంచెం ఎక్కువ చెప్పింది ఇప్పుడు మనకి తక్కువే రావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా కొన్ని విషయాలు కలిసి రావడం కావచ్చు. ఇలాంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కటే ఉన్నదల్లా ఏంటంటే శని యొక్క అష్టమ స్థాన స్థితి సంచారం వల్ల మాత్రమే ఈ సింహరాశి వాళ్ళకి, అలాగే గురుడి యొక్క 1000 స్థాన స్థితి సంచారం, ఈ రెండిటి వల్ల సో మెయిన్గా మనం ఎంత సంపాదించినా ఎంత ఉన్నా కొంత మనకి డల్నెస్ అనేది రావడానికి కారణం. సో ఈ 2 దోషాలు కనుక తగ్గించుకుంటే, కేజింపావు మినుము, ఇక్కడ నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట శనికి అభిషేకం చేసుకుని దానం ఇచ్చిన, కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం దానం ఇచ్చుకున్న, సో ఈ శనికి గురుడికి దానాలు, అలాగే శనికి తైలాభిషేకం చేయడం ప్రతి శనివారం, గురుడికి దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం, ఆయన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆ నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవడం వల్ల మనకు వచ్చే మేజర్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి మళ్ళీ మనకి చక్కగా పాజిటివ్గా మారే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఆ గ్రహశాంతి మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం కాబట్టి సో అవి కూడా చక్కగా రోజు చదువుకుంటే ఇంకా మంచిది. కన్యారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. కన్యారాశి వాళ్ళకి షష్టమంలో రాహువు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో గురుడు, అలాగే వ్యయంలో శుక్రుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తూనే ఉంది. సో మెయిన్గా షష్టమ రాహు యొక్క సంచారం కన్యారాశికి చాలా మంచి ఫేవర్ అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి ఎప్పుడైతే షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉందో, సో ఇక్కడ పాపగ్రహాల్లో ఒకటైన ఈ 6th హౌస్ రుణరోగ శత్రుస్థానంలో రాహు లాంటి ప్లానెట్ మాయాగ్రహం. సో తప్పకుండా ఇది మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని రాహు మాత్రం ఎప్పటికప్పుడు మీకు చక్కగా అందిస్తూ ముందుకు తీసుకెళ్ళటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ని, సమస్యల్ని, మీకు వచ్చే అబ్స్టేకల్స్ని, అవరోధాలు మీరు దాటుకుని వెళ్ళటం వల్ల లాభపడే ఆస్కారాలు రాహు క్రియేట్ చేస్తున్నాడు. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అయితే కన్యారాశి వాళ్ళకి ఇట్ ఈస్ ఎ బిట్ రిస్ట్రిక్టెడ్ టైమ్ టు యువర్ క్లోజ్ రిలేషన్స్. చాలా దగ్గర వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, డైలీ రొటీన్లో మీతో పాటు వర్క్ చేసే మీ యొక్క ఫ్రెండ్స్, సహచర ఉద్యోగులు కావచ్చు. సో వీళ్ళతో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పడుతుంటాయి. శని యొక్క సంచారం కూడా చాలా వరకు 7వ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, బిజినెస్ టర్నోవర్ గురించిన ఆలోచనలో, ఎక్కడైతే మీరు జాబ్ చేస్తారో అక్కడ ఆ జాబ్లో కాంట్రాక్టింగ్ ఎన్ని రోజులు ఉంటుందో అనే కొన్ని ఆలోచనలు లాంటివి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మెయిన్గా ఈ రాశికి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇది కొన్నిసార్లు భాగ్య నష్టం, అనుకోని ఖర్చులు లాంటివి ఎక్కువగా ఉండటం, దానికి సంబంధించిన విషయాల్లో సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ ఉండటం లాంటివి ఎక్కువగా గురు శుక్రవారాలు ఈ రాశికి కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువ ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కూడా కొంత మనం ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా లక్ కొంచెం ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఫేవర్ లేదు అనే విధంగా వారాంతం మాత్రం ఉండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే దశమ స్థానంలో రవి యొక్క సంచారం, దశమ స్థానంలో రవి యోగిస్తాడు. ఈ వారం నుంచి బుధుడు కూడా లాభస్థానం నుంచి రెట్రోగ్రేడే మళ్ళీ 10th హౌస్లోకి వెళ్తున్నారు. 10th హౌస్ లాంటి 10th హౌస్. సో కాబట్టి ఎప్పుడైతే బుధుడి యొక్క స్థాన మార్పు ఇక్కడ జరుగుతూ ఉందో, ఎవరైతే వీళ్ళకి ఏదైనా జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసిన వాళ్ళు, కాల్ లెటర్ గురించి చూస్తున్న వాళ్ళు, ఆఫర్ లెటర్ గురించి చూస్తున్నారు, మళ్ళీ వాళ్ళ ఫోన్ గురించి చూస్తున్న వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళకి కావచ్చు, మళ్ళీ తిరిగి ఉద్యోగాలకి ప్రయత్నించి మళ్ళీ ప్రొఫెషనల్గా ఉద్యోగం తెచ్చుకోవడానికి సంబంధించి కావచ్చు, ప్రొఫెషనల్ లెవెల్లో
ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించి జాబ్కి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెంగ్తెన్గా ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ మనకి ఎక్కువగా ఎలివేట్ అవుతా కనిపిస్తూ ఉన్నాయి. గురువు గారు కూడా చక్కగా లాభస్థానంలోకి వచ్చారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి, ముఖ్యంగా కన్యా రాశికి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు మీ సర్కిల్ ఎక్స్పాన్షన్, నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అనేది జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త టీంలో మిమ్మల్ని వేయటం కానీ ఆ టీం ఎక్స్పాన్షన్ కానీ చేసే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మీకు అంతా ప్లస్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే కనుక 1000 స్థానంలో కేతు యొక్క సంచారం, 1000 స్థానంలో కేతు ఉండటం జనరల్గా ఈ రాశి వాళ్ళకి సమ్ మైనస్ అని చెప్పుకోవాలి. అనవసరమైన ఖర్చులు ఎందుకు పెడతామో తెలియకుండా కొన్ని సార్లు అన్స్టెబిలైజ్డ్ స్లీప్ అంటే సో ఆర్ట్ టైమింగ్స్లో ఉద్యోగాలు మీ యొక్క షిఫ్ట్ టైమింగ్స్ వేయటం కావచ్చు, కొన్నిసార్లు నిద్ర అనేది అన్స్టెబిలైజ్డ్గా పట్టకపోవటం కావచ్చు, ఇలాంటి కొన్ని మైనస్లు. అలాగే భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం మాత్రం ఇది చాలా వరకు మైనస్ అని చెప్పాలి. సో దీనివల్ల లక్ అండ్ ఫార్చ్యూన్ అనేది అన్ని విషయాల్లోనూ ఆగిపోతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. సో వీటికి సంబంధించి ఏ గ్రహశాంతి మంత్రాలు అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో ఉంచాం కాబట్టి చక్కగా డిస్క్రిప్షన్లో చూసి ఆ గ్రహశాంతి మంత్రాలన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. తులరాశికి సంబంధించి చూద్దాం. తులరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, లాభంలో కేతువు, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి మెయిన్గా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి చూసినట్టయితే కనుక 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశికి చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చూస్తే అనేకమైన ఆలోచనలు, సో మచ్ ఆఫ్ మైండ్ థింకింగ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో డైలీ క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళకి మాత్రం డైలీ ఒక కంటిన్యూస్ థింకింగ్ని ఇక్కడ ఎక్కువ ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు సంతానానికి సంబంధించి చూసే వాళ్ళకి ఇదేంటంటే కంటిన్యూస్గా వీళ్ళకి సో ఎందుకు డిలే అవుతుంది అనేది మాత్రం ఒక ఆలోచన ఎక్కువగా కలిగే ఆస్కారాలు, ఇన్ కేస్ డిలే అయితే కనుక కలిగే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం మంచిది. సో ఆల్రెడీ 2025 అంటే ఒక సంవత్సర కాలం నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టున్నప్పుడు మీకు దాని మూడ్ తెలిసిపోద్ది ఎలా ఉంది ఏంటి అనేది. సో దానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచిది. సో ఆల్రెడీ అబ్స్టెకల్ ఫేస్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనుకుంటే కనుక జాగ్రత్త పడడం ఇంకా మంచిది. సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ షష్టమంలో శని ఉన్నాడు, అక్కడే చంద్రుడు కూడా ఉన్నాడు. యాక్చువల్లీ సాటర్న్ ఈజ్ వెరీ క్రూయల్ ప్లానెట్ అంటే పాపగ్రహం జనరల్గా, కానీ ఈ రాశికి వెరీ వెరీ గుడ్ ప్లానెట్. అంటే ఇలాంటి శని భగవానుడు ఈ రాశికి షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కొన్నిసార్లు ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కావచ్చు, డొమెస్టికల్ హోమ్ ఎన్విరాన్మెంట్ రీత్యా కొన్ని స్ట్రగుల్స్ ఉండొచ్చు. కానీ సేమ్ టైం ఇక్కడ ఏవైనా భూ వివాదాలు అండ్ ఇక్కడ ఇన్హెరిటెన్స్కి సంబంధించి కోర్ట్ కేసెస్, ఇలా ల్యాండ్స్కి సంబంధించి వాటిని కొంచెం బయటపడేయడానికి శని చాలా వరకు ట్రై చేస్తాడు. అలాగే కంప్రెసింగ్ ఆఫ్ యువర్ ఎనిమీస్, రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ సాటర్న్ 6th హౌస్లో ఉండడం వల్ల డెఫినెట్గా మీ ఎనిమీస్ని కంప్రెస్ చేయడానికి కూడా చాలా ఇక్కడ సహాయపడతాడు. సో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఈ రాశి వాళ్ళు ఉండటం అనేది మంచిది ఈ టైంలో. గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మెయిన్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ, ద సేమ్ టైం మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. వ్యాపారంలో అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో పెట్టకపోవడం మంచిది. మ్యాచెస్ చూసే విషయంలో కూడా అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. అన్నెసరీగా ఫైనాన్షియల్గా కొంత డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే 8వ స్థానంలో చంద్రుడు, అక్కడే కుజుడు కూడా ఉన్నాడు. ర్యాష్ డ్రైవింగ్, అగ్రెసివ్నెస్, ఇంపల్సివ్నెస్, కోపావేశాలతో ఏ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం అనేది వారాంతానికి చాలా మంచిదని చెప్పాలి. బుధుడు కూడా ఈ వారం నుంచి రెట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ ఆయన 10th హౌస్ నుంచి 9th హౌస్కి వెళ్తూ ఉన్నారు.
సో కాబట్టి అన్‌ప్లాన్డ్ జర్నీస్ విషయంలో మిస్‌కమ్యూనికేషన్ వల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. సో ఈ విధంగా తులారాశికి మనం మెయిన్ చూస్తే కనుక అష్టమ కుజ దోషం వల్ల డెఫినెట్గా భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత ఉండే విధంగా చూసుకోవటం, బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ, బ్లడ్కి రిలేటెడ్గా కానీ, కట్స్, గాయాలు ఇలాంటి వాటి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. సో అలాగే ధరణీ గర్భ సంపద కుజన ఉగ్రశాంతి మంత్రం చేసుకుంటే ఇంకా మంచిది రాశి వాళ్ళు. సో కాబట్టి ఒక అష్టమ కుజ దోషం వల్ల, అలాగే బుధుడు కూడా రెట్రగ్రేషన్లో ఉండటం వల్ల వారం ప్రారంభంలో కొంతవరకు హెవీ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో అంటే మెయిన్గా అష్టమ కుజుడే కొంచెం ఇంపాక్టివ్ కాబట్టి కుజుడికి మాత్రం తప్పకుండా ఈ వారం చేసుకోవాల్సిన అవసరం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవాల్సిన అవసరం క్లియర్గా కనిపిస్తుంది. అలాగే అన్ని గ్రహాల నవగ్రహ శాంతి మంత్రాలు మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాం కాబట్టి డిస్క్రిప్షన్లో చూసి కూడా మీరు చదువుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా యోగిస్తుంది భాగ్యంలో గురుడు. సో చెప్తా ఉన్నాం, ఉచ్చస్థితిలో గురుడు యొక్క సంచారం జూన్ 2వ తారీఖు నుంచి మొదలవటం చాలా ఫేవర్గా వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో ఉంటాం. ఎందుకంటే ఈ రాశికి ఆయన చాలా వెరీ పవర్ఫుల్ ప్లానెట్ వృశ్చిక రాశికి సంబంధించి. సో ఆయన త్రికోణ స్థానమైన భాగ్యస్థానంలో ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఉండటం తప్పకుండా ఇక్కడ మిగతా గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉందనేది పక్కన పెట్టిన ఎక్స్పాన్షన్ ప్లానెట్, గ్రోత్ ప్లానెట్, ఆప్టిమిజం ప్లానెట్, ఇక్కడ అదృష్టానికి సంబంధించి ముఖ్యంగా ఫార్చ్యూన్ హౌస్లో ఉండటం వల్ల దిస్ ఈజ్ డెఫినెట్లీ ఉన్న స్థితి కంటే కొంచెం మెరుగుదలగా ఈ రాశి వాళ్ళకి గురుడి యొక్క ఎక్స్పాన్షన్ బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అర్ధాష్టమం నుంచి స్టార్ట్ చంద్రుడు, అర్ధాష్టమంలో ఆల్రెడీ రాహు ఉన్నారు. సో ఈ రాశికి కొన్ని డొమెస్టికల్ డిసాటిస్ఫాక్షన్స్ గృహపరంగా కావచ్చు, మదర్ హెల్త్ పరంగా కావచ్చు, సమ్టైమ్స్ ఎవరి ఇన్నర్ పీస్ ఎంత ఉన్నా కూడా ఏదో లేదు అనుకునే విధంగా కొన్నిసార్లు ఎందుకో మీరు మీ యొక్క హ్యాపీనెస్కి డిస్కనెక్ట్ అయి ఉండటం గమనించవచ్చు. వారం ప్రారంభం సోమ, మంగళ, బుధవారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమ స్థానంలో ఎప్పుడైతే చంద్రుడు ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా అక్కడ శని భగవానుడు కూడా ఉన్నారు. సో కాబట్టి శని చాలా లాంగ్ రన్గా ఈ రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి, సంతానపరంగా ఏంటి సమ్ అబ్స్ట్రక్షన్ని క్రియేట్ చేస్తున్నారు. సో అయితే గతంలో జూన్ 2 ముందు కంటే మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్లో బిట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కొంచెం బెటర్మెంట్ ఉండే ఆస్కారాలు మనం గమనించవచ్చు. అక్కడ దాకా గురు శుక్రవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు ఉన్నారు, ఆ రాశి అధిపతి కుజుడు మళ్ళీ సప్తమంలో ఉన్నారు. సమ్టైమ్స్ ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే సప్తమ స్థాన సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుజుడి యొక్క 7th హౌస్ ట్రాన్సిట్, మార్చ్ ఈజ్ ద ఫైటర్. సో ఇక్కడ 7th హౌస్ ఈజ్ యువర్ క్లోజ్ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ ఎవరైనా. సో సమ్ డామినేటింగ్ ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు మీకు మీ ఎదుటి వాళ్ళకి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంది. సో ఈ విషయాల్లో గురు శుక్రవారాల్లో చంద్రుడి యొక్క షష్టమ స్థాన స్థితి సంచారం. సో ఇలాంటివి రేజ్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ కుజుడు ఉన్నాడు, ఇందా చెప్పినాడు, రాశి అధిపతి. సో యు ఆర్ ఓవర్ డామినేట్ టు అదర్స్. మీరు మీ ఎదుటి వాళ్ళని ఎక్కువగా ఓవర్ డామినేట్ చేసేయడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే మార్స్ ఈజ్ ద ఫైటర్. సో ఆక్రమించేసుకోవటం కాబట్టి ఎదుటి నా మాట వినవా అనే విధంగా కొంచెం ఫోర్స్ఫుల్గా వెళ్తే దేన్ని మరీ ఓవర్ యాక్షన్ చేస్తాడు, నా మీద డామినేషన్ చేస్తాడేంటి, సో నేనేమన్నా వాళ్ళకి బానేస్తున్నా లేకపోతే నేనేమన్నా వాళ్ళకి చుట్టానా నేనేమన్నా పక్కానా అనుకునే విధంగా కొన్నిసార్లు ఎదుటివాడితో క్రియేట్ అవ్వటం వల్ల కొంచెం సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. సో అలాగే అష్టమ రవి దోషం కూడా కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. సడన్ జాబ్ ట్రాన్స్ఫర్మేషన్స్, సడన్ ప్రొఫెషనల్ యాంగ్జైటీస్ లాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సో ఏమన్నా సరే జూపిటర్ లక్ హౌస్లో, ఎక్స్పాన్షన్ హౌస్లో ఉన్నారు కాబట్టి అమ్మో పోలేరా బాబు బతికిపోయా, ఏదో లక్ ఉంది నాకు అన్నట్టు మాత్రం ప్రతి సిచ్యువేషన్ వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అష్టమ రవి దోషానికి కేజింపావు, గోధుమలు, రెడ్ క్లాత్, ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం మంచిది రవికి ఒకటి. అలాగే
మెయిన్గా అర్ధాష్టమంలో ఉన్న రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కుజుడికి కూడా కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, ధరణి గర్భ సంభూతం చదువుకోవటం వల్ల ఇలా నేను చెప్పిన ఈ సిచ్యువేషన్స్లో చాలా వరకు బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సో అన్ని గ్రహాల నవగ్రహ శాంతి మంత్రాలు మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సో కాబట్టి అక్కడ చూసి చదువుకోవచ్చు. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, షష్టమంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఏదైతే రాహు చాలా లాంగ్ రన్గా యోగిస్తున్నారు ధనురాశి వాళ్ళకి సంబంధించి పరాక్రమ స్థానం, హౌస్ ఆఫ్ హీరోయిజం, దానిలో రాహు యొక్క సంచారం. రాహు ఈజ్ అ ప్లానెట్ ఆఫ్ యాంప్లిఫైయర్. హీ కంటిన్యూస్ గివ్ ద ఎనర్జీ టు యువర్ పరాక్రమం. అంటే సో ప్రతి సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని ధైర్యంగా ఉంచేందుకు రాహు చేసే ప్రయత్నం రైటర్స్కి, సింగర్స్కి, కళాకారులకి, అదేవిధంగా సెల్ఫ్ టాలెంట్స్కి, సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కూడా ఇది వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పాలి. ఇక భాగ్యస్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో కుజుడు. సిక్స్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్స్, రుణ, రోగ, శత్రుస్థానం. సిక్స్త్ హౌస్ ఇక్కడ యాక్చువల్గా న్యాచురల్ కన్ఫ్లిక్టెడ్ హౌస్. ఎవడు కావాలని కోరుకుంటాడు? అబ్స్టేకిల్స్, అవరోధాలు కావాలని ఆవిడ కోరుకుంటాడు, లేకపోతే అనవసరమైన వివాదాలు కావాలని ఆవిడ కోరుకుంటాడు. సో బట్ ఇలాంటి సిక్స్త్ హౌస్లో ఎనిమీస్ హౌస్ ముఖ్యంగా. సో కాబట్టి మార్స్ ఈజ్ పెర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ సిక్స్త్ హౌస్. ఈ టైంలో అన్వాంటెడ్గా వచ్చే కన్ఫ్లిక్ట్స్, వివాదాలు కావచ్చు, సమ్ ఎనిమికల్ ఇష్యూస్, శత్రువులకి సంబంధించి కావచ్చు, కాంపిటీటర్స్ నుంచి ఎదురే కాంపిటీషన్ కావచ్చు. ఈ డిఫీట్ యువర్ కాంపిటీటర్స్, ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, ఈ డిఫీట్ యువర్ ఆల్ సార్టెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఫైటింగ్ నేచర్. సో చాలా వరకు కూడా కుజుడు ఇక్కడ బాగా వీటి విషయాల్లో యోగిస్తాడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం నుంచి అంటే మళ్ళీ బుధుడు మిథునంలోకి, శుక్రుడు సింహంలోకి, బుధుడు తిరిగి స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ డెఫినెట్గా ఈ వారంలో సమ్ జర్నీస్ లాంటివి ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. శుక్రుడి యొక్క భాగ్యస్థానం సంచారం కూడా యాక్చువల్గా భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. సో 9th హౌస్ రిప్రజెంట్స్ యువర్ లక్ అండ్ ఫార్చ్యూన్, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి. సో ఇలాంటి హౌస్లో కేతు యొక్క సంచారం స్పిరిచువాలిటీని బాగా పెంచుతాడు. సో బట్ మీకు ఎక్కడో గ్రోత్కి సంబంధించి, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి సమ్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో శుక్రుడు కనీసం అక్కడ రావటం, వీనస్ ఈజ్ ఎ ప్లెజెంట్ ప్లానెట్, భోగ భాగ్యాలకు అధిపతి. అలాంటి ప్లానెట్ శుభగ్రహం, పైగా భాగ్యస్థానం, శుభమూలకమైన త్రికోణ స్థానం. సో కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవ్వటం కావచ్చు, పిలుపులు కావచ్చు. సో ఇలాంటి పాజిటివ్ సిచ్యువేషన్స్ కూడా ధనురాశి వాళ్ళకి ఉన్నాయి. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఆదివారం, చంద్రుని యొక్క సంచారం మెయిన్గా తృతీయ స్థానం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతక మనం చెప్పుకున్నట్టు చంద్రుడు తృతీయంలో యోగిస్తాడు, రాహు తృతీయంలో యోగిస్తారు. సో కాబట్టి థర్డ్ హౌస్ ఎఫర్ట్స్, ముఖ్యంగా ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారో, ఎక్కువ ఆలోచన చేస్తారో దానిలో కొంచెం ధైర్యంగానే మీరు ముందుకు కదిలే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ రాహు వల్ల యూ టేక్ ఎనీ ఛాలెంజబుల్ అండర్టేకింగ్స్. సో ఏదైనా సరే మీకు ప్రొఫెషనల్ లెవెల్లో ఏదైనా ఒక టాస్క్ని ఇస్తే దాన్ని నా వల్ల కాదు అనే మాట రాదు, అంతే. సోమ, మంగళ, బుధవారాల్లో ఇక్కడ చూసే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అర్ధాష్టమ శని సంచారం మాత్రం ఈ రాశి కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో ఎప్పుడైతే అర్ధాష్టమంలో శని ఉన్నారో చాలా వరకు కూడా డొమెస్టికల్గా కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, గృహపరమైన విషయాల్లో కావచ్చు, ప్రాపర్టీస్, సమ్టైమ్స్ యువర్ ఇన్నర్ పీస్ అండ్ ప్లేస్ ఆఫ్ చెస్ట్, దీనికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి రాసే వాళ్ళకి కొంచెం వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో బిట్ ఇన్నర్ పీస్ ఈజ్ వెరీ రిస్ట్రిక్టెడ్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత కొంచెం తగ్గటం, ఎవరి హ్యాపీనెస్. గురు శుక్రవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు, అలాగే ఆ రాశిపతి కుజుడు షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఓకే, ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవ్వడం కోసం కొంచెం వీళ్ళు యాక్షన్ ఓరియంటెడ్గా, ఫైటింగ్ ఓరియంటెడ్గా ముందుకు కదిలే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వారాంతానికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇందాక మనం చెప్పినట్టు చంద్రుడు యోగిస్తారు, షష్టమంలో అది ఆయనకు ఉచ్చస్థితి,
కుజుడు కూడా అక్కడే ఉన్నారు షష్టమ స్థానంలో. సో కాబట్టి ఇక్కడ ఏదైతే వారం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ప్రాబ్లమ్స్గా ఎదురవుతూ ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్స్ని మీరు డిఫీట్ చేసుకుంటూ వెళ్ళడానికి వారాంతం ఇక్కడ మీకు చాలా వరకు కూడా చంద్ర కుజుల యొక్క కలయిక బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ధనురాశి వాళ్ళకి సంబంధించి అర్ధాష్టమ శని దోషం ఒకటి, మళ్ళీ అదే అర్ధాష్టమ శని దోషంలో మళ్ళీ అదే రాశ్యాధిపతి గురుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రాశికి 4th హౌస్ రిలేటెడ్గా చతుర్థ స్థానానికి సంబంధించి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఏంటి, డొమెస్టికల్గా కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా ఏంటి, గృహానికి సంబంధించిన విషయాల్లో ఏంటి, సో వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువగా మోర్ కేర్గా ముందుకెళ్లాల్సిన అవసరం మనకి ఎక్కువ ఉంది. కాబట్టి శనికి గురుడికి మాత్రం డెఫినెట్గా శనికి గురుడికి అర్ధాష్టమ శనికి అష్టమ గురుడికి ఈ రెండు కొంచెం మనకి ఇంపాక్టివ్ కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా నీలాంజన సమావాసం శనికి, అలాగే దేవానాంచ ఋషి నుంచి గురుబలం కూడా తగ్గింది కాబట్టి గురుడికి చదువుకోవడం మంచిది. సో అన్నిసార్లు ఇది మనకి మైనస్ అని అంటే మైనస్ అని కాదు, డెఫినెట్గా ఇది ఉచ్చస్థితి సంచారం, ఎక్స్పాన్షన్ ప్లానెట్, గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల ప్లస్ పాయింట్స్ డెఫినెట్గా సడన్ వెల్త్, సడన్ గెయిన్స్, సడన్ ఇన్హెరిటెన్స్ కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఇది పాజిటివ్గా ఉండటం కోసం కేజింపవు శనగలకు ఎల్లో క్లాత్ గురువారం దానం ఇవ్వటం మంచిది. నీలాంజన సమావాసం దేవానాంచ ఋషినాంచ ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలతో పాటుగా శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేయడం ఇంకా మంచిది. సో రెండు నవగ్రహ శాంతి మంత్రాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, తప్పకుండా మీరు చూసి చదువుకోవచ్చు. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, అలాగే షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు. ఈ రాశికి మెయిన్గా 5 గ్రహాల యొక్క అనుకూల చక్కగా యోగిస్తూ ఉంది. ఏదైతే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉందో, తప్పకుండా తృతీయ స్థానంలో శనికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఆఫ్టర్ ఏలినాటి శని తర్వాత 2025 మార్చి తర్వాత కొంత బిట్ రిలాక్స్ టైమ్గా ఫీలింగ్ ఇక్కడ ఉండటం. సో ఏదైనా పరాక్రమ స్థానమైన ఈ స్థానంలో, అలాగే పాపస్థానమైన తృతీయ స్థానంలో శని లాంటి సంచారం కొంచెం ప్రతిదీ కూడా మీరు సెల్ఫ్ ఎఫోర్ట్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ పడే కష్టానికి సంబంధించి కూడా మీరేమీ పెద్దగా ఆలోచించరు. ఎందుకంటే మకర రాశి అంటేనే శనితత్వం జనరల్గా, థర్డ్ హౌస్ విచ్ రిప్రజెంట్స్ ఎఫర్ట్స్, పుట్టింగ్ ద ఎఫర్ట్స్. సో కాబట్టి కొంచెం చాలా మొండోడు రావు, ఏం కష్టపడతాడు అన్నట్టుగానే మీ వ్యవహార శైలి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. షష్టమంలో రవి యొక్క సంచారం చాలా వరకు కూడా ఇది మనం ప్లస్గా చెప్పుకోవాలి. సో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క షష్టమ స్థానం రవి యొక్క సంచారం సో మచ్ ఆఫ్ యువర్ అబ్స్టికల్స్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్, హెల్త్ కావచ్చు, అపోనెంట్స్ పరంగా కావచ్చు, శత్రువుల పరంగా కావచ్చు, డెఫినెట్లీ డిఫీట్ ఆల్ యువర్ సరౌండింగ్ ప్రాబ్లమ్స్. బుధుడు కూడా ఈ వారం నుంచి రెట్రోగ్రేడ్ అయ్యి 7th హౌస్ నుంచి మళ్ళీ డైరెక్ట్ అయినా 6th హౌస్లోకి వస్తారు. ఓన్ హౌస్లో ఇంకా బాగా యోగిస్తారు. సో వాటి కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, కొన్ని విషయాల్లో సమ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్న వాటిని ఫుల్ఫిల్ చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సో ఏదైనా ఒక సమస్యను మనం సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళడానికి సంబంధించి ఎలాగా అనే ఒక డీప్ థింకింగ్ని ఈ రాశి వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా ఆల్ యువర్ సార్టెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది. ఏదైతే మనం ఉచ్చ స్థితిలో గురువు గారు న్యాచురల్ ట్రాన్సిట్లో బాగా యోగిస్తారు ఇన్ జనరల్. సో 7th హౌస్లో ఈ యొక్క గురు సంచారం తప్పకుండా స్పౌస్, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, కొన్ని రిలేషన్స్, కనెక్షన్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా వీటి విషయాల్లో కొంచెం పాజిటివ్నెస్ అని క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అష్టమంలో శుక్రుడు యొక్క సంచారం మెయిన్గా మిగతా గ్రహాలు అష్టమంలో యోగించవు కానీ శుక్రుడు ఓకే. కానీ ఇక్కడ ఎందుకో జాబ్ అండ్ క్రియేటివిటీకి, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో సమ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ కొంతవరకు కూడా మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించి వస్తున్న ప్రాబ్లమ్స్ రీత్యా కొంత స్టెబిలైజేషన్ మాత్రం శుక్రుడు ఇస్తారు ఇక్కడ. అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కూడా.
2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. సోమ, మంగళ, బుధ. సో ఈ 3 రోజులు మెయిన్గా అనుకూలిస్తూ ఉంది. వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఫైనాన్షియల్గా చూస్తే మాత్రం డబ్బులు ఎలా వస్తున్నాయో అలా ఖర్చు అవుతూ ఉంటాయి. సోమ, మంగళ, బుధవారాల్లో మంచి విల్ పవర్తో డెఫినెట్గా మంచి ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్స్తో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి పనైనా సరే, జాబ్ టాస్క్ అయినా చక్కగా మీరు తీసుకుని దాన్ని ఎండ్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ గురు శుక్రవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మెయిన్గా. సో అలాగే ఈ రాశికి సంబంధించి ఆ రాశాధిపతి కుజుడు కూడా పంచమంలో ఉన్నాడు. సో సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లోనూ కొంత అబ్స్టెకల్స్ అనేవి లేదా కుజస్తంభన పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, సంతానపరమైన విషయాల రీత్యా మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం ఇక్కడ సమ్ బ్లాక్ అనేది కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే చంద్ర, కుజులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. సో ఈ రెండు కూడా, మార్స్ ఈజ్ ద అగ్రెసివ్ ప్లానెట్, చంద్రుడు ఈజ్ ద ఎమోషన్ ప్లానెట్. రెండు పంచమ స్థానంలో ఉండటం వల్ల నేను చేస్తున్న పని ఎంత క్రియేటివ్తో చేస్తున్నా కూడా అది ఎందుకు వీళ్ళు మెచ్చుకోవట్లా, నా క్రియేటివిటీ వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లా అనే విధంగా కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఓకే, అది కూడా పర్లేదు. సో ఈ విధంగా మకర రాశి వారికి మెయిన్గా ఏంటంటే రాహు యొక్క ద్వితీయ స్థాన సంచారం మెయిన్గా. సో ఎక్కువ వాగుడు, అతి వాగుడు తగ్గించుకుంటే మంచిది. కొన్నిసార్లు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా వీళ్ళు గురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో రాహు వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి అర్ధకాయ మహావీరం రాహుకి చదువుకోవడం, అలాగే పంచమస్థ కుజుడికి తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. సో అష్టమ కేతు దోషం మెయిన్గా, అష్టమ కేతు దోషం, ఫలాస పుష్ప సంకస కేతు నవగ్రహ శాంతి మంత్రం, అలాగే ఉలవలు 1 kg రంగురంగుల వస్త్రం మంగళవారం పూట చక్కగా సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే మంచిది. సో ఇప్పుడు చెప్పిన ఈ 3 గ్రహాలకు కూడా నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్నా ఇవి చేయలేని పక్షంలో చాలా మంచిది. అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, కాబట్టి మీరు అది చూసి చదువుకోవచ్చు. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం అలాగే గురు, శుక్ర 3 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంటాయి. అయితే మెయిన్గా ఈ రాశికి చూస్తే కనుక రాశిలో రాహు సంచారం కావచ్చు, అలాగే ఎక్కడ చూసినా కూడా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన గోచారంలో ఉన్నాయి. అంటే డైరెక్షనల్ స్ట్రెంత్లో అయితే ఏ గ్రహాలు లేవు. సో డైరెక్షనల్ స్ట్రెంత్లో గ్రహాలు లేనప్పుడు ఏంటి, తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. సో డైరెక్షనల్ స్ట్రెంత్లో గ్రహాలు లేకపోవడం వల్ల ఇక్కడ ఆర్థిక పరంగా ఏంటి, ఇటు గృహపరంగా ఏంటి, సో మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ థాట్స్లో ఏంటి, సంతానానికి సంబంధించి కావచ్చు, సో అనుకోకుండా కొన్నిసార్లు సమ్ లిటిగేషన్స్ కావచ్చు. సో ఇక్కడ మెయిన్గా సప్తమంలో ఈ వారం నుంచి శుక్రుడి యొక్క సంచారం నడుస్తుంది. బుధుడు మళ్ళీ తిరిగి పంచమ స్థానంలోకి వస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏదో మనం తిరిగి ఆలోచించాం, రీథింకింగ్ చేసాం, సో దీనివల్ల బాగా వర్కౌట్ అవుద్దని, కానీ సప్తమ స్థానంలో న్యాచురల్గా ఈ యొక్క స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా అంత అనుకూలించదు. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, ఎనీ ఇంపార్టెంట్ డెసిషన్స్ విషయంలో కాలం ప్రజెంట్ మీకు అంత అనుకూలంగా లేనప్పుడు కొంత బెటర్గా, కొంత ఆలోచన, కొంత టైం తీసుకుని చేసినా మనకి సమయం వృధా అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు యథాస్థానం అలాగే ఉన్న ప్రతి విషయాన్ని ప్రస్తుతానికి ఉన్నదాన్ని ఉన్నట్టు అలా నడిపించుకుంటూ వెళ్ళటమే మంచిదిగా భావించాలి. కాబట్టి ప్రతి డెసిషన్లో కూడా ఇక్కడ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా నవగ్రహాలు కూడా వీరికి కొంచెం ప్రతికూలమైన డైరెక్షన్స్లోనే ఉన్నాయి కాబట్టి సమ్టైమ్స్ తప్పదు. కొన్నిసార్లు మీ ఒక్కడికి మిగతా రాశులు కూడా అలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఏలినాటి నడుస్తుంది, గురుబలం తగ్గిపోయింది. సో పంచమ స్థానంలో కూడా పెద్ద అనుకూలమైన గ్రహాలు లేవు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, వ్యాపార పరంగా ఏంటి, సంతాన పరంగా తీసుకునే నిర్ణయాల పట్ల ఏంటి, కొంచెం జస్ట్ పాస్ బటన్లో మీ డైలీ రొటీన్ జనరల్గా ఎలా ఉందో అలా రొటీన్ కంటిన్యూ చేయడానికి, జాబ్లో కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ని పెంచే విధంగా చూసుకోవడానికి, మీ వైపు ఏది తప్పు దొరలకుండా చూసుకునే విధంగా కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తూ కుంభరాశి వాళ్ళు ఉంటే మంచిది. సో ఏ గ్రహం అనుకూలించట్లేదమ్మా ఇలా ఉందా అని ఏం లేదు. జనరల్గా ఏంటంటే సో ఇక్కడ
దిగ్బలంలో గ్రహాలు లేనప్పుడు ఈ పని ఇప్పటికిప్పుడు అయిపోవాలంటే అవ్వదు, టైం రావాలి కదా మరి ఆ పని అవ్వాలంటే. సో ఈ టైంలో అయిన పనికి కూడా అంత వాల్యూ ఉండదు. సో కాబట్టి ఓకే మనం అని చెప్పి మీరు జనరల్ రొటీన్ని జనరల్గా అన్ని విషయాల్లో ఫోకస్డ్గా కాన్సన్ట్రేటివ్గా ఉంచుతూ ముందుకెళ్తూ నవగ్రహాలకి కూడా 27 ప్రదక్షిణలు చేసుకొని శివాలయాన్ని దర్శనం చేసుకొని డైలీ ఇలా చేస్తే కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కాలభైరవాష్టకం, శ్రీరామరక్ష స్తోత్రం లాంటివి చదువుకుంటూ ఉంటే ఇక మంచి రిజల్ట్స్ అనేవి రాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆ గ్రహ మంత్రాలు అవన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఏ మంత్రాలు ఏంటి అనేది కూడా మనకి అన్ని మంత్రాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో అది కూడా చూసి చదువుకోవచ్చు. సో కాబట్టి ఇది ఎడ్యుకేషన్ చదివికే పిల్లలకా, లేకపోతే వ్యాపారస్తులుగా, ప్రొఫెషనల్గా, లేకపోతే జాబ్ చేసే వాళ్ళకని కాదు, ఎవరైనా సరే దిగ్బలం తక్కువగా ఉంది కాబట్టి గ్రహాలదే. అంటే ప్రతి వాళ్ళు కూడా చక్కగా చదువుకునే పిల్లలు అయితే వాళ్ళ టాస్క్ ఏంటి, ఎడ్యుకేషన్ చదువుకోవటం, గ్రాస్పింగ్ పవర్ పెంచుకోవటం, అర్థం కాకపోతే అడగటం. ఉద్యోగస్తులకి ఏంటి, ఏ పనిలో కూడా మళ్ళీ ఇంకోటికి ఏదో పని అప్ప చెప్పి ఆ పని చేయకుండా మళ్ళీ మీ నెత్తి మీద వేసుకొని అనవసరంగా కాకుండా మీ అంతటా మీరే చక్కగా మీ పని మీరు చేసుకోవటం, ఇలా ఒక ఫోకస్డ్గా ముందుకెళ్ళడం అనేది ఈ టైంలో కుంభరాశి వాళ్ళకి మంచిదిగా చెప్పబడుతూ ఉంది. మీన రాశి వారికి సంబంధించుద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. దీనిలో ముఖ్యంగా పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, మార్స్ ఇస్ ద సోల్జర్. సో పరాక్రమ స్థానంలో కుజుడు లాంటి గ్రహం ఉండటం సో చక్కగా అంటే ఏ విషయాల్లో అయితే మీకు కొంత ఎఫర్ట్ కొంచెం కష్టపడాల్సి రావటం కావచ్చు, ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్ పెడుతుంటారో ఆ విషయాలకి సంబంధించి ఆ పని అవుతుందన్న ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళే సత్తాని ఇక్కడ కుజుడు ఇస్తూ ఉన్నారు. అలాగే తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా చాలా వరకు అది ఎంత క్లిష్టమైన పని కూడా అంటే ఇక్కడ పాపస్థానంలో పాపగ్రహం లాంటి కుజుడు ఉండటం చాలా వరకు కూడా సో అంతే దానికి తగ్గట్టుగానే ఆ పనికి తగ్గట్టుగా అది ఎంత క్లిష్టమైందో దానికి తగ్గట్టుగానే దాన్ని టఫ్గా దానికి ఛాలెంజ్ని విసిరేంతగా ఇక్కడ కుజుడి యొక్క సంచారం కూడా తృతీయ స్థాన సంచారం యోగించడం వల్ల అంత టఫ్ సిచ్యువేషన్స్ని కూడా మనం అకంప్లిష్ చేయగలం అనే సత్తాన్ని కుజుడిస్తున్నారని చెప్పడం. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా ఈ వారం నుంచి ఆయన రెట్రగ్రేడ్ చతుర్థ స్థానంలోకి, శుక్రుడేమో మళ్ళీ సింహరాశిలోకి వస్తున్నారు 6th హౌస్లోకి. సో ఇక్కడ చూస్తే బుధుడు ఓకే, బుధుడు చతుర్థ స్థానం మళ్ళీ మిథున రాశిలోకి ఆయన తిరిగి స్వక్షేత్రంలోకి వస్తున్నారు. బుధుడి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తూ ఉంది. ఇక్కడ తిరిగి ఆయన చతుర్థ స్థానంలోకి రావటం వల్ల ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్, స్థిరాస్తులకి సంబంధించి వాహనాలు, లేకపోతే ఇక డొమెస్టికల్ గృహానికి సంబంధించిన విషయాల్లో రీథింకింగ్స్ అనేవి ఎక్కువగా చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. రవి యొక్క అర్ధాష్టమ సంచారం మీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, హ్యాపీనెస్ని కొన్ని విషయాలు రీచ్ లాస్ అవుతున్నట్టు అనిపిస్తున్నా. సో మళ్ళీ బుధుడి యొక్క ఎంట్రీ ఏదైతే ఉందో ఈ వారం నుంచి ఆయన మంగళవారం నుంచే మీకు ఇక్కడ 7వ తారీఖు నుంచే చతుర్థ స్థానంలోకి రావటం వల్ల మళ్ళీ ఆయన రవి ఇస్తున్న ఈ యొక్క నెగిటివ్ని స్టెబిలైజ్ చేస్తారు బుధ భగవానుడు. పంచమంలో గురుడు ఉన్నారు, చక్కగా రాశి అధిపతి. సో కొంచెం సమ్ క్రియేటివ్ థింకింగ్స్, సమ్ క్రియేటివ్ ప్రాస్పెక్టివ్స్ రీత్యా మీరు ముందుకు వెళ్ళడానికి. అలాగే పంచమంలో ఉన్న గురుడు మళ్ళీ ఉచ్చ స్థితిలోంచి మీ రాశిని చూస్తున్నారు 9th ఆస్పెక్ట్. ఏలినాడ్సన్లో శని కలుగు చేస్తున్న అనేకమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోపాలకి సంబంధించి ఆయన సరిదిద్దడం, మంచి ఆప్టిమిజాన్ని ఇవ్వటం, ఆశావాదాన్ని ఇవ్వటం, హోప్ని ఇవ్వటం, ఇంటెలిజెన్స్ని పెంచడం లాంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మంచి ట్యూనింగ్ చేయడం లాంటివి కూడా గురుడు రాశి మీద ఆయన రాశిని చూసుకోవడం వల్ల కూడా ఇక్కడ కొంచెం పాజిటివ్నెస్ మనం చెప్పుకోవచ్చు. కేతు 6th హౌస్లో ఉన్నారు, చాలా లాంగ్ ప్లానెట్ అక్కడ యోగిస్తున్నారు. సో కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్, రుణరోగ శత్రుస్థానం, పరమ కన్ఫ్లిక్ట్ హౌస్. కన్ఫ్లిక్ట్స్ మనకి డిటాచ్ అయితే మంచిదే కదా, అనవసరం గొడవలకి మనం దూరంగా ఉండడం మంచిదే కదా. సో అలాంటి కేతు యొక్క 6th హౌస్ ట్రాన్సిట్ ఇంకా బాగా ఇస్తుంది. ఇది ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ మెయిన్ ఏంటంటే 12, 1, 2, 3 స్థానాల మధ్యగా చంద్రుని యొక్క సంచారం ఉంది 1000 స్థానం నుంచి. కాబట్టి వారం ప్రారంభంలో కొంచెం ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, మైండ్ యాగ్రేటివ్గా ఉండడం, ఎన్నో ఆలోచనలు, ఆ ఆలోచనలు ఎక్కడ అంత ఉండదో, ఎందుకు ఆలోచిస్తున్నా కూడా తెలియదు. అలాంటి ఆలోచనలు ఇక్కడ చంద్ర రాహుల మధ్య 1000 స్థానంలో ఉండటం వల్ల కలిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే సోమ మంగళ బుధవారాల్లో రాశిలో చంద్రుడి యొక్క సంచారం, రాశిలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం మీకు కనిపిస్తూ ఉందో, ఆల్రెడీ ఏలినాడు శని నడుస్తుంది, ఏలినాడు శని ఓ పక్క మళ్ళీ చంద్రుడు, ఇద్దరు కూడా కలవటం. సో డెఫినెట్గా హెల్త్ పాయింట్ మీద, మీ ఐడెంటిటీ మీద, అలాగే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద, సో వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు. ఇందాక మనం చెప్పుకున్నట్టు గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా చంద్రుడి మీద శని మీద ఉంటుంది కాబట్టి పాజిటివ్గానే మీ మైండ్ థింకింగ్ ఇక్కడ మీరు మార్చుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సోమ మంగళ బుధవారాల్లో హెల్త్ వైజ్గా కావచ్చు, ఐడెంటిటీ వైజ్గా కావచ్చు, మిగతా విషయాల్లో కూడా. గురు శుక్రవారాల్లో మనం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశాధిపతి కుజుడు తృతీయంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడి యొక్క ద్వితీయ స్థానం సంచారం మీ ఎఫర్ట్స్ బట్టి, మీరు పడే కష్టాన్ని బట్టి, ఆర్థికంగా మీరు కొంచెం గ్రో అవ్వాలన్నా, ఆర్థికంగా కొంచెం ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలన్నా అది మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంది అనే విధంగా పరిస్థితులు ఉంటాయి. వారాంతానికి చూస్తే చంద్ర కుజులు ఇద్దరు కూడా తృతీయ స్థానం సంచారంలో ఉన్నారు. సో చాలా వరకు పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, అది ఆయన ఉచ్చ స్థితి. కుజుడు కూడా యోగిస్తారు, అది పరాక్రమ స్థానంలో కుజుడు లాంటి ఫైటర్ కూడా బాగా యోగిస్తారు. కాబట్టి వారాంతానికి ఎనీ వర్క్స్ డెఫినెట్గా మీరు వాటిని చక్కగా చాలా వరకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటిని మీరు మంచి విల్ పవర్తో మీరు వాటిని కంప్లీట్ చేసే ఆస్కారాలు కూడా మీన రాశి వాళ్ళకి మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఈ రాశిలో శని యొక్క సంచారం, ఏలినాటి శని నడవటం, నీలాంజన సమావాసం చదువుకోవటం, నెత్తి మీదే శని ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి బుధుల యొక్క సంచారం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో జరుగుతుంది, రవి మాత్రం కొంచెం మైనస్గా ఉన్నారు. సో కొంచెం డొమెస్టికల్గా వస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల మీరు కొంతవరకు లెస్ కాన్సన్ట్రేషన్ అని యువర్ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా రవికి కూడా జపాకుసుమ సంకస రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. వారాంతంలో కుజుడు తృతీయంలో ఉండటం, అలాగే ఆ రాశిపతి శుక్రుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. రిలేటివ్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, వీళ్ళతో సర్వెంట్స్ కావచ్చు, వీళ్ళతో కొంతవరకు ఈ శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం వల్ల కొంచెం కన్ఫ్లిక్టెడ్గా, కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సో ఫీమేల్ పర్సనాలిటీస్తో కూడా ఇక్కడ డిస్టర్బెన్సెస్ విషయంలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ఉండటం అనేది మంచిది. సో ఈ విధంగా శుక్రుడికి కూడా కొంచెం ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి పూజ చేయటం, హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా మంచిది. సో శనికి, రవికి, శుక్రుడికి ఈ నవగ్రహ శాంతి మంత్రాలు మనం డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చక్కగా చూసి కూడా మీరు చదువుకోవచ్చు. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.